హాయ్ వ్యూవర్స్. వయసు పెరిగే కొద్దీ అంగం చిన్నగా అయితదా? ఈ అపోహలు ఏమేమి ఉన్నాయి? దీని గురించి ఏంటి ఈరోజు మనం మాట్లాడదాము. కరెక్టే. ఎందుకంటే మీ వయసు ఎలా పెరుగుతూ ఉంటుందో అలాగా మీ అంగము కొంచెం కుచించిపోతుంది. ఇట్ ఈస్ రైట్. ఒకవేళ మీరు మంచి ఎక్సర్సైజ్ చేయకపోతే, ఇన్‌యాక్టివిటీ పెరిగిపోతే, ఒకటే జగల కూర్చొని ఉంటే, మీ పొట్ట ఎక్కువ వచ్చేస్తే, ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ అవుతే, మీకు ఈ సమస్యలొస్తాయి. అలాగే హార్మోన్ లెవెల్ తగ్గిపోతే కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకప్పుడు చాలామంది ఏమంటారంటే, మా అంగం ఇలా మంచిగా ఉండే, లావుండే అని అంటారు యంగ్ ఏజ్‌లో. అంటే మేము 16, 18, 20, 22, 25 వరకు మాది 20 ఇట్లా ఉంది. మళ్ళీ 30స్‌లో వచ్చే వరకు ఇప్పుడేంటంటే ఇలా అయిపోయింది. మేము వచ్చే వరకు అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత ఇలా అవుతది. ఇలాంటి చాలా కేసెస్ చూసాము. మళ్ళీ ఇలాగ అవ్వాలంటే మీరు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. దాని గురించి ఇలా మనం మాట్లాడదాము. ఇది ఎందుకవుతది ఇలా? ఏంటి? దానికి ఏదైనా స్పెషల్ ఆయిల్ వస్తదా? ఇలాంటి ఆయిల్ వస్తదొకటి. ఈ ఆయిల్ ఒకవేళ మనము దీనికి వేసి రబ్ చేస్తే, డైలీ దీనికి అప్లై చేస్తే ఇలా అవుతుంది. నార్మల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందంటే ష్రింకేజ్ మీరు చూస్తారు ఎంతమంది ఏంటంటే ఆహ్, ఏజ్ పెరుగుతూ ఉంటే హార్మోన్స్ తగ్గుతూ ఉంటాయి. 18 ఇయర్స్ టు 20 ఇయర్స్ ఏంటంటే మీ అంగం సైజ్ డిసైడ్ అయిపోతది. మీ అంగం సైజ్ ఎంత ఉండాలి? ఎంత పొడుగుండాలి? ఎంత లావుండాలి? 18 ఇయర్స్, 20 ఇయర్స్ మాక్సిమం ఇంకొక ఏడాది అటు ఇటు ఇట్ విల్ బి ఫైనల్. దాని తర్వాత అది పొడుగు గాదు. మీరేమని జేసుకోండి పొడుగు గాదు. ఎవరైనా ఒకవేళ దాన్ని పొడుగు జేస్తాం, అది జేస్తాం అంటే అది తప్పు. అలాగే ఏందంటే గర్త్ దాని విడ్త్. విడ్త్ మనం జేయొచ్చు. విడ్త్ ఏముంటుందంటే నార్మల్లీ ఎవరికైనా యూజువల్లీ 2.5, 3 సెంటీమీటర్స్ అలా ఉంటుంది విడ్త్. ఆ విడ్త్ ఏందంటే మనకు అది మనము కొంచెం హెల్తీగా జేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది హస్తప్రయోగం లాంటి అలవాటులోకి వెళ్ళి ఈ అంగము ఆకారము వాళ్ళు ఖరాబ్ జేసుకుంటారు. మోడర్న్ మెడిసిన్‌లో హస్తప్రయోగం చేయొచ్చు. దాంతోని ఏం గాదంటారు. కానీ ఇవాళ రేపు చాలామంది చాలా మోడర్న్ ఎండ్రాలజిస్ట్ చాలా అంటే డాక్టర్స్ గూడా వాళ్ళు నమ్ముతున్నారు. ఇది మంచిది కాదు. ఇది జేయడం వలన అక్కడ నరాలు డ్యామేజ్ అవుతాయి అని ఉంది. ఎందుకంటే చూడండి ఈ చెయ్యి మీరే కామన్ సెన్స్‌గా ఆలోచించండి. వందల కిలోల బలం లేపుతదిది. అలాంటి చెయ్యి అది డెలికేట్ ఆర్గాన్ అక్కడ పోయి దాని తర్వాత అక్కడ అంత ప్రెషర్ పెడితే అది ఒప్పుకోదు. అది ఎక్కడ ఉంటదంటే అది మాయిస్ట్ ఉంటుందది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు దీనికి ఏంటంటే అది అంగం అక్కడే ఎంజాయ్ చేస్తుంది. యోనిలో అక్కడ ఆహ్, రసాలుంటాయి. అక్కడ అంటే మనకు ఫ్లూయిడ్స్ ఎళ్తాయి. అక్కడేందంటే అక్కడే సాఫ్ట్ మజిల్స్ ఉంటాయి. అక్కడే అది ప్లే అవుతుంది. అయితే అక్కడ అది ఎంజాయ్ చేస్తుంది. జస్ట్ లైక్ ఒక ఫిష్ ఉంది. అది నీళ్ళలోనే ఎంజాయ్ చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి మీరు కింద అక్కడ నీళ్ళ నుంచి బయటకు పెడితే అది ఇట్ విల్ నాట్ ఎంజాయ్. అలాగే ఇది గూడా అలాంటిదే. ఒక కామన్ సెన్స్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎక్కడ ఏంది, ఎక్కడ యూజ్ చేస్తే అది అక్కడే బాగుంటుంది. ప్రకృతి పరంగా అదేంటంటే మీరు ఒకవేళ అంగముని ఒకవేళ యోనిలో ఏసి మీరు స్ట్రోక్స్ కొడితే అది అంగం గూడా అక్కడ గట్టిగా అయితది. నేచురల్ వేలో. అక్కడ ఫ్లూయిడ్స్ ఏవైతే ఎళ్తాయో, రసాలేవైతే ఎళ్తాయో అవి లూబ్రికేషన్ లాగా పనిచేస్తాయి. ఇంకేంటంటే అంగం గట్టిగా కూడా అవుతుందక్కడ. అయితే ఒకవేళ ఈ ఏజ్ ఎలా పెరుగుతూ ఉంటుంది మీది. పెరుగుతూ మీరు 40, 45, 44, 45 అంటే 50 వరకు వచ్చే వరకు ఏమైతుందంటే మీ అంగము ఆకారం, సైజు తగ్గుతుంది. మీరు ఏది చేసినా అది హస్తప్రయోగం చేయకపోవడం వలన కూడా మీది అయితుంది. ఎందుకంటే మీ పొట్ట ఎక్కువ అవ్వడం వలన, అక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ అవ్వడం వలన అక్కడేందంటే అంగం లోపలికెళ్ళిపోతుంది. జస్ట్ లైక్ తాంబేలు ఉంది చూడండి ఎలా ఉంటుంది. దాని ఆహ్, ఆహ్, తాంబేలు ఫేస్ ఎలా ఉంటుంది లోపలికెళ్ళిపోతది అలా అయిపోతది. చాలామంది ఫేస్ చేస్తుంటారు. జస్ట్ ఓపెనింగ్ అనిపిస్తది లాస్ట్. అయితే ఇది మీరు జూసేది కరెక్టే. కానీ దీనిని అవాయిడ్ జేయాలంటే మీరు మంచిగా ఎక్సర్సైజ్ జేయండి. మంచి డైట్ తీసుకోండి. మీరు ఏంటంటే మెయింటైన్ జేయండి దాన్ని. మీరు ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా చూడండి. హార్మోన్స్ సరిగ్గా ఉండాలంటే రాత్రి పూట నిద్ర మంచిగా పోండి. ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఒకవేళ వచ్చేసాయనుకోండి, చాలా చిన్నగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది మీకు. ఒకవేళ అయితే మీరు యునాని మందులు వాడొచ్చు. ఈ హల్వా రూపంలో గానివ్వండి, క్యాప్సూల్స్ రూపంలో గానివ్వండి. ఈ క్యాప్సూల్స్ ది బెస్ట్ ఉంటాయండి. ఇదేంటంటే పీనైల్ హెల్త్‌ని మీది మంచిగా చేస్తదనమాట.
మీ స్కిన్ గ్లో అవుద్ది అక్కడ. పీనైల్ హెల్త్ సర్క్యులేషన్ మంచిగయితది. అయితే ఈ మెడిసిన్స్ కొరకు మీరు డెఫినెట్‌లీ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆర్గానిక్ వేలో మెడిసిన్స్ వాడుతూ మళ్ళీ మీ సైజ్ మీరు రీగెయిన్ జేసుకోవచ్చు. మీకు ఈ మందులు ఒక కిట్ ఒస్తది. ఈ కిట్‌లో హల్వా, టాబ్లెట్, క్యాప్సూల్, ఆయిల్ అంతా ఒస్తది. ఇవన్నీ వాడుతూ మీరు మళ్ళీ మీ సైజ్ మీరు రీగెయిన్ జేసుకోవచ్చు. నా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నా దగ్గర చాలామంది పేషెంట్స్ ఒస్తారు. వాళ్ళేం జెప్తారంటే, వాళ్ళు డైరెక్ట్‌లీ ఒచ్చి జెప్తున్నారు. మేము అంటే మా అంగం ఇలా అయిపోయింది. ఫస్ట్ మా అంగము మంచిగా, గట్టిగా, దృఢంగా ఉంది. ఇప్పుడేందంటే మా అంగం సైజు తగ్గిపోయింది. చాలామందైతే జెప్తారు ఇంత ఓకే. చిన్న ఏలులాగా అయిపోయింది, ఇలా అయిపోయిందని. చూడండి ఫస్ట్ అపోహ ఏంటి అంగము 24 అవర్స్ ఎప్పుడైనా గానియండి మీకంటే మెత్తగానే ఉంటది. ఎప్పుడైతే మీ కోరికలొస్తాయో అప్పుడు మీ అంగం గట్టిగవుతది, మంచిగవుతది. మీరప్పుడు అంటే లావు గూడా అవుద్ది. అయితే నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. అతని ఏజ్ నియర్‌లీ 30 ఇయర్స్ అనుకోండి. ఎంత డిసప్పాయింటెడ్ ఉండే అంటే అతను హి వాస్ క్రయింగ్ లిటరల్లీ. ఏడుస్తున్నాడనమాట. నా అంగం ఇలా అయిపోయింది. ఇప్పుడు నా అంగం ముందు చాలా మంచిగుండే. నేను కోరికల్లో వచ్చేటప్పుడు మస్తు నిలబడుతుండే అని. కానీ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అదొక ఉద్యమంలాగా అతను చేసి హస్తప్రయోగం చేసి అలా అయిపోయాడు. దాని వలన అతనికి ఒక రకమైన డిప్రెషన్‌లోకి వెళ్ళినట్టు అయిపోయింది. ఇప్పుడేందంటే అంగం గూడా నిలబడట్లేదు. ఆ ఒక్క కంట్రోల్ అతిగా చేయకూడదు అని జెప్తే అతనికి అతి ఏంటి, ఏంటి అవి చేస్తూనే ఉంటుండే. దానివల్ల నా అంగం సైజ్ తగ్గింది. ఇక అతను ఏం చెప్పాడంటే, నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదని ఏడుస్తున్నాడు. అయితే అతనికి చెప్పడం జరిగింది ప్రాబ్లమ్ ఏముండదని. ఎప్పుడొచ్చారంటే ఈయన నియర్‌లీ నేను చెప్పేది ఒక 8 మంత్స్ బ్యాక్. అయితే 8 మంత్స్ బ్యాక్ వచ్చి అతను తీసుకున్నాడు. మన దగ్గర ఒక 2, 3 మంత్స్ కోర్స్ తీసుకున్నాడతను. ఎంత హ్యాపీ అంటే, ఇక అంగం మంచిగా గట్టిగా పడుతుంది. అతని పార్ట్నర్‌ని సాటిస్ఫై గూడా చేయగలుగుతున్నాడు. పెళ్లి గూడా అయిపోయింది అతనిది. ఆ పెళ్లయి ఒక 3, 4 అంటే నెలలయినాయి. నౌ హి ఈస్ హ్యాపీ. అయితే ఈ ఆర్గానిక్ మెడిసిన్స్ హల్వా, అలాగే క్యాప్సూల్స్, అలాగే ఆయిల్ ఇవన్నీ వాడాలి. ఇవి వాడితే కిట్ వాడితే మీకు అన్నీ పోతాయి. మీకు ఒకవేళ ఇలాంటి సమస్యలేమైనా ఉంటే, సైజ్ గురించి ఏమైనా అపోహలుంటే, మీరు నాతో స్క్రీన్ పైన నంబరుంది. ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడొచ్చు. డైరెక్ట్‌లీ క్లినిక్‌కి గూడా వచ్చి మీరు చూయించుకోవచ్చు. పల్లెటూరులో, విదేశాల్లో ఉన్నవాళ్ళు నాతో కాల్ మీద మాట్లాడి, మీ మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు.